కొన్నవి పాయే, కొట్టుకొచ్చినవి పాయే. ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది పెద్ద దొంగది. ఒకసారి దాని ఇంటిలో బియ్యం అయిపోయాయి. దాంతో పక్కనే ఉన్న ఊరిలో కొందామని బండి కట్టుకొని అంగడికి బయలుదేరింది. ఆ ఊరిలో రంగయ్య అనే అతను చాలా కాలం నుండి అంగడి నడుపుతూ ఉన్నాడు. కానీ ఆ రోజు అతను పనిబడి పక్క ఊరికి పోతూ అంగడి చూసుకోమని తన కొడుకుకు అప్పచెప్పాడు. సరుకులు కొనడానికి నక్క ఆ అంగడి దగ్గరికి వచ్చింది. రంగయ్య కాక రంగయ్య చిన్న కొడుకు కనబడగానే ఎలాగైనా సరే ఆ పిల్లోన్ని మోసం చేసి కొన్ని సరుకులు కొట్టేయాలి అనుకుంది. అంగడి బయట రకరకాల మూటలు వరుసగా కనబడ్డాయి. నక్క ఆ పిల్లోనితో, "ఏం అల్లుడు, బాగున్నావా? ఈరోజు ఆడుకోకుండా నువ్వొక్కడివే ఉన్నావేమి? మీ నాయన ఎక్కడికి పోయినాడు?" అంటూ తీయగా మాటలు కలిపి ఒక బియ్యం మూట కావాలి, ఎంత అని అడిగింది. ఆ పిల్లోడు ధర చెప్పగానే, "ఇదిగో డబ్బులు తీసుకో, సరిగా ఉన్నాయో లేదో లెక్క పెట్టుకో" అంటూ డబ్బులు చేతిలో పెడుతున్నట్లు దగ్గరికి తీసుకుపోయి ఆ పిల్లోడు అందుకోకముందే వదిలేసింది. దాంతో ఆ డబ్బులన్నీ అంగడిలో చెల్లాచెదురుగా పడిపోయాయి. దాంతో ఆ పిల్లోడు ఆ డబ్బులు ఏరుకుందామని కిందకు వంగాడు. అలా పిల్లోడు ఎప్పుడైతే అలా వంగాడో వెంటనే కన్ను మూసి తెరిచేలోగా ఆ దొంగ నక్క అంగడి బయటున్న ఒక బొరుగుల సంచిని, చక్కెర సంచిని ఎత్తి బండిలో వేసి అవి కనబడకుండా దుప్పటి కప్పేసి ఏమీ ఎరుగని నంగనాచిలా గమ్మున అమాయకంగా నిలబడింది. ఆ పిల్లోడు కింద పడిన డబ్బులన్నీ ఏరి లెక్క చూసుకొని, "సరిపోయినాయిలే నక్కమామ, బియ్యం మూట తీసుకొని పో" అన్నాడు. నక్క అలాగేనని బియ్యం మూట ఎత్తి బండిలో వేసుకుంది. "చూడు బాబు, ఈ అడవిలో అందరూ నా మాదిరే మంచోళ్ళు ఉండరు. చాలామంది దొంగలు ఉంటారు. రెప్ప మూసి తెరిచేంతలో మోసం చేయగలరు. చిన్న పిల్లోడివి, అటూ ఇటూ పోకుండా మీ నాయన వచ్చే వరకు అంగడిని బాగా కనిపెట్టుకుని ఉండు" అని చెప్పి సంబరంగా తిరిగి బయలుదేరింది. అది అలా కొంచెం దూరం పోయాక ఒక్కసారిగా ఆకాశమంతా నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. జుమ్మని పెద్ద గాలి లేచింది. అది ఇలాంటి గాలి కాదు. దాని దెబ్బకు బండి అటూ ఇటూ ఊగసాగింది. ఆ గాలి వేగానికి బండిపైన కప్పిన దుప్పటి ఎగిరిపోయింది. ఇంకేముంది, లోపల బొరుగుల మూట ఉంది కదా, అది ఏమంత బరువు ఉండదు కదా. దాంతో ఆ మూట ఒక్కసారిగా ఎగిరి బండిలోంచి ధబీమని కింద పడింది. అలా పడడం దానికి కట్టిన తాడు విడిపోయింది. అంతే, ఇంకేముంది, సంచిలోంచి బొరుగులన్నీ రివ్వున గాలితో పాటు పైకి లేచాయి. ఆకాశమంతా తెల్లని బొరుగులతో నిండిపోయింది. నక్క అదిరిపడి, "అయ్యో, నా బొరుగులు" అన్నీ బండి దిగి లబలబా అంటూ వచ్చింది. కానీ అప్పటికే సంచిలో ఒక్క బొరుగు కూడా మిగలలేదు. అంతా ఖాళీ. అయ్యో, ఒక్క బొరుగు కూడా నోటిలో పెట్టుకొని కరకర నమలకముందే అన్నీ నేలపాలైపాయేనే అని బాధపడతా మరలా బయలుదేరింది. కానీ కొంచెం దూరం పోయిందో లేదో ఆకాశమంతా కమ్ముకున్న నల్లని మబ్బుల నుంచి వాన మొదలైంది. లావు చుక్కలు టపటపటపమని ఆగకుండా ధారగా పడసాగాయి. బండి ఎక్కడన్నా దారిలో ఆపుదామంటే
అక్కడంతా చిన్న చిన్న మొక్కలే గాని పెద్ద చెట్లు ఒక్కటి కూడా కనబడలేదు. బండిలో చక్కెర మూట ఉంది కదా, అది ఆ వానకు 10 నిమిషాల్లో తడిసిపోయింది. ఇంకేముంది, మూటలోంచి చక్కెరంతా పాకంలా మారి కరిగిపోయి ఉత్త సంచి మిగిలింది. అది చూసి ఆ దొంగనక్క, అయ్యయ్యో, సంచి చక్కెర ఒక్క గుప్పెడు కూడా నోటిలో వేసుకొని తీయగా చప్పరించక ముందే మొత్తం కరిగిపోయిందే అని తెగ బాధపడింది. అంతలో ఆకాశంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మెరుపులు మెరిసి గుండెలు అదిరిపోయేలా ఉరుములు ఉరిమాయి. ఆ చప్పుడుకు మెరుపులకు భయపడిన ఎద్దులు వేగంగా పరుగులు తీశాయి. అవి అలా అదిరిపడి ఉరుకుతా ఉంటే దారిలో ఒక పెద్ద రాయి అడ్డం వచ్చింది. బండిగాను వేగంగా దాని మీదకు ఎక్కేసరికి దాని గాను విరిగిపోయింది. సరిగ్గా అక్కడొక పెద్ద మురికి గుంత ఉంది. బండి చక్కగా పోయి ఆ మురికి గుంతలో పడింది. అంతే, నక్క కళ్ళ ముందే బండిలోని బియ్యం మూట ఎగిరి ఆ మురికి గుంతలో పడి మునిగిపోయింది. అది చూసి నక్క నోట మాట రాలేదు. కరకరలాడే బురుగులు దొరకలేదు, తీయని చక్కెర మిగలలేదు, వండుకునే బియ్యము దక్కలేదు. ఎక్కి వచ్చిన బండి మిగలలేదు. కొట్టుకొచ్చినవి పాయే, కొనుక్కున్నవి పాయే. ఇదంతా ఆ చిన్న పిల్లోన్ని మోసం చేసినందుకే. ఇంకెప్పుడు ఇలాంటి దొంగ పనులు చేయకూడదు అనుకుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.